బంగారం లాంటి అత్తయ్య, సంతోషంగా చూసుకునే భర్తుండగా నాకేం సమస్యలొస్తాయి పిన్ని? వాళ్లే నీకు సమస్య కావచ్చేమో. బాధపడకు బాలు, చిన్నపిల్ల కదా, ఏదో తెలియకలా ప్రవర్తించుంటుంది. నేను తనతో మాట్లాడతాను. ప్రియా, ఏమైంది? ఇప్పటిదాకా సరదాగా ఉన్నదానివి ఆ బాలుని చూడగానే సడన్ గా కోపంగా మారిపోయావు. అతని ప్రవర్తన నీకు నచ్చడం లేదు కదా? నిజం చెప్పాలంటే ఇందాక బాలు చేసిన పని నాకు నచ్చలేదమ్మా. ఎంత వాళ్ళిద్దరూ కలిసి పెరిగినా, వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువున్నా, ఇప్పుడు నీల ఇంకొకరి భార్య, ఇంకా అతను నీలతో చనువుగా ఉండడం ఏం బాలేదమ్మా. నేను ఈ ఇంటికొచ్చినప్పటినుంచి చూస్తున్నాను, నీల పక్కన సూర్య కన్నా ఎక్కువగా బాలునే కనిపిస్తున్నాడమ్మా. నా ఫీలింగ్ కూడా అదే ఆంటీ. ఆ బాలు ఇంటికి రాకముందు మా అన్నయ్య వదిన ఎంత సరదాగా గడిపేవారో తెలుసా? ఏ క్షణంలో అతని ఇంట్లో అడుగు పెట్టాడో గాని అప్పటినుంచి మా వదిన అన్నయ్య గురించి ఆలోచించడమే మానేసింది. ఎప్పుడు చూసినా బాలు బాలు అంటూ అతని వెనకాలే తిరుగుతుంది. అసలు నాకెంత చిరాగ్గా ఉందో తెలుసా ఆంటీ? అసలు ఆ బాలు ఇంటికి ఎందుకు వచ్చాడా అనిపిస్తుంది. నా బాధ ఎవరితోనైనా చెప్పుకుందామంటే చిన్నపిల్లవి, నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు అని అంటారని తెలుసు. అందుకే నా కోపాన్ని నాలోనే అంచుకుంటున్నాను. కాని ప్రియా, ఎందుకు అణుచుకోవాలి చెప్పు? నీకు కోపం రావడంలో తప్పేమీ లేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే బయటదాన్ని, నాకే కోపం వచ్చింది. ఇక ఇంటిదానివి నీకెలా ఉంటుందో నేనర్థం చేసుకోగలనమ్మా. చూడు ప్రియా, ఇలా నీలో నువ్వే బాధపడ్డంలో ఏం ప్రయోజనం చెప్పు? ఏం చేయమంటారాంటీ? ఎన్నిసార్లు మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని చూసినా వాళ్ళు బాలుని సపోర్ట్ చేస్తున్నారు. అమాయకుడు, ఏమీ తెలియనివాడు అంటూ నా మాటని
పడేస్తున్నారు. ప్రియా, అతను అమాయకుడే కావచ్చు, కాని ఇంకొకరి భార్యతో చనువుగా ఉండడం కరెక్ట్ కాదు అని తెలియనంత అమాయకుడేమీ కాదు. ప్రియా, ఈ విషయంలో మాత్రం నేను నీకే సపోర్ట్ చేస్తాను ప్రియా. థ్యాంక్స్ ఆంటీ. మీరొక్కరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, నీ బాధని దూరం చేయడానికి ప్రయత్నం కూడా చేస్తాను. బాలు ఈ ఇంటికొచ్చినప్పటినుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది అని అంటున్నావు. కాబట్టి ఆ బాలుని ఇంట్లో లేకుండా చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటి ప్రియా ఆలోచిస్తున్నావు? నా మాటలో ఏదైనా తప్పు కనిపిస్తోందా? తప్పని నాకు తెలుసు ప్రియా, కానీ మీ ఇంట్లో సంతోషం నిండాలి అంటే తప్పదు. మనసు చంపుకొని ఆ పని చెయ్యాల్సిందే. ఇంటికి బూజు పడితే దులిపేస్తాం, అంతేగాని అయ్యో పాపం సాలీడుకి ఆధారం లేకుండా పోతుందే అని ఆలోచించం కదా. ఇది అంతే. చూడు ప్రియా, మీ అన్నయ్య వదిలిన కాపురం బావుండాలంటే ఆ బాలు ఈ ఇంటికి దూరంగా ఉండాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం. నీకిష్టం లేకపోతే చెప్పు, ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేద్దాం. కాని ఆ బాలు వల్ల సూర్య ఇబ్బంది పడుతూ, సూర్యని చూస్తూ నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నా స్నేహితురాలితో సంతోషంగా గడపాలనొచ్చాను. అలాంటప్పుడు మీ సమస్యల్ని పంచుకునే హక్కు నాకు ఉంటుంది కదమ్మా. నిజమే ఆంటీ. అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదే. ఇంట్లో అందరూ ఆ బాలుకే సపోర్ట్ చేస్తారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు వదిలి వెళ్లొద్దని మా వదిన అతని చేత ఒట్టు కూడా వేయించుకుంది. కాబట్టి మనం ప్రయత్నం చేయటం వేస్ట్. ప్రియా, అదంతా నాకు వదిలేసే, నేను చూసుకుంటాను. నువ్వు నాకు సాయం చేస్తాను అని మాటివ్వు చాలు. అతన్ని ఇంట్లోంచి పంపించే ప్లాన్ నేను ఆలోచిస్తాను. మామూలుగా పంపించటం కాదు ప్రియా, ఎవరైతే తనకి సపోర్ట్గా ఉన్నారు అంటున్నావో వాళ్ల చేతే మెడబట్టి బయటికి గెంటించేస్తాను. కాని నువ్వు మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అలా అని మాటివ్వు. ఈ పిల్లని రెచ్చగొట్టడం వల్ల
మా అమ్మగారికేంటి లాభం? మీరు చెప్పినట్టే చేస్తానంటీ. వీలైనంత త్వరగా ఆ బాలుని ఇంటి నుంచి పంపే ఏర్పాటు చేయండి. ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రియా. త్వరలోనే మీ అన్నయ్య వదిన మళ్ళీ సంతోషంగా ఉండే రోజులొస్తాయి. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. గో. హ్మ్. అందరికీ చెవులో పెట్టే పూలు చాలదన్నట్టు ఇప్పుడు తల్లో కూడా పెట్టుకోమని తెచ్చిస్తున్నావా? నాకేం అక్కర్లేదు. హలో మేడం, నా కోసమే వెయిట్ చేస్తున్నారా? వచ్చేసాగా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. నీలా, నీలా, బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, ఊరికే. నేనొచ్చి ఇంతసేపైనా పట్టించుకోకుండా ఉన్నావంటే అది ఊరికే ఎలా అవుతుంది? ఏదో జరిగింది. ఏంటది? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావా, ఆ లోపు నేను డిన్నర్ రెడీ చేస్తాను. నీలా, దాస్తున్నావెందుకు? అమ్మేమనందా? ప్రియ ఏదేనందా? వదిలే బావా, చిన్న చిన్న విషయాలు నీకు చెప్పేవి కావులే. చిన్న విషయాలను దాస్తే రేపు అవే పెద్ద సమస్యలుగా మారిపోతాయి. ఏం జరిగిందో చెప్పు. అది ఏం పర్వాలేదు, చెప్పు. ప్రియా ప్రియా ఎందుకో బాలు మీద కోపంగా ఉంటుంది బావా. చిన్న చిన్న విషయాలకి వాడి మీద చిరాకు పడుతుంది. కారణం అడిగితే ఏదేదో వయసుకి మించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది? ఎందుకులే బావా, వదిలే. నేను ప్రియని ఏం అన్ననిలా, చెప్పు. ఇందాక బాలు అందరికీ పువ్వులు కోసి తీసుకొచ్చాడు. ప్రియ వాటిని బాలు మొహం మీద విసిరికొట్టింది. ఏమైందని అడిగితే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. దీనికైనా ఇంత దిగులుగా ఉన్నావు? అది తిక్కలో ఏదో వాగుంటుంది. చిన్నపిల్ల కదా, దాని మాటలు పట్టించుకుంటే ఎలా? ఈరోజే రేపో అదే మళ్ళీ అందరితో కలిసిపోతుంది. ఒకవేళ కలవకపోతే అప్పుడు నేను ప్రియకి నచ్చ చెప్తాను. ఓకేనా? బావా, నువ్వేమనొద్దు. ప్రియా తప్పుగా అనుకుంటుంది. చూద్దాం ప్రియ ఎప్పుడు కోపం తగ్గించుకుంటుందో అప్పుడే మాట్లాడదాం. సరే. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను భోజనం రెడీ చేస్తాను. నీలా, ఒకసారి నవ్వవా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి నవ్వవా?
అమ్మా, ఎప్పట్లాగానే మీ చేతలు ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ చిన్న పిల్లని కదిలించారు, దానివల్ల మీకేం లాభం కలుగుతుందో నాకేమీ బోధపట్టం లేదు. మూర్తిగారు, మీకు వయసు పెరుగుతోంది గాని మెదడు కుంచుకుపోతున్నట్టుంది. కొత్తే ఉందమ్మా, మీ లెవెల్ ఆలోచనలు గ్రహించలేక అది తోక ముడుచుకొని కూర్చోవటం అలవాటు చేసుకుంది. పొగడ్తలు చాలు, ముందు ప్లాన్ వినండి. మీరనుకుంటున్నట్టు ప్రియ చిన్నపిల్లేం కాదు. మనం పెట్టే చిచ్చుకు అవసరమయ్యే అగ్గిపుల్ల. ఇంట్లో ఇప్పుడున్న సమస్య నీలా బాలుల మధ్య ఉన్న సఖ్యతే కదా. అవునవును. మరి దాన్ని చిలికి చిలికి గాలివాన చెయ్యాలి అంటే మనకెవరో ఒకరు అవసరం కదా. అవునవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియ ఒక్కతే కదా బాలుని అసహించుకుంటోంది. అవునవును. ఆ అసహ్యాన్ని ఇంకా ఎక్కువ చేసి ప్రియకున్న అసహనాన్ని బాలు నేలకి మధ్య ఏదైనా అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానంగా మార్చి దాంతో ప్రియ రెచ్చిపోయి నీలని నిలదీసినట్టు చేసి అంతా నేనే చెప్తే చూడ్డానికి మీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మూర్తిగారు? తర్వాత చూడండి ఏం జరగబోతోందో. అర్థమైందమ్మా, ఇప్పుడు బాగా అర్థమైంది. నేరుగా వెళ్ళి నీల క్యారెక్టర్ లేని మనిషి బాలుతో కులుకుతుంది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. అందుకే మీరు ప్రియని చెస్ కాయంలాగా ఈ ఇంటిని చెస్ బోర్డ్ లాగా వాడబోతున్నారన్నమాట. అంతే కదా? వెరీ గుడ్, చాలా బాగా గ్రహించారు. కానీ నాకెందుకో ఒక డౌట్ మనసులో కొడుతోంది మూర్తిగారు. డౌట్లు నాకుండాలి గాని మీకు రావటం ఏంటమ్మా విచిత్రం కాకపోతేను. అదే మూర్తిగారు, ఇలా ప్రతిసారి మీరు క్లారిటీ అడగడం, నేను మీకు వివరించి చెప్పడం, దీనివల్ల మనకి మనమే ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో వాళ్ళకి దొరికిపోయేలాగున్నాం. అదే గనక జరిగితే ఈ ఇంట్లోంచి నేనొక్కదాన్నే తిరిగి వెళ్తాను. గుర్తుంచుకోండి. అలాగేనమ్మా, ఇంకెప్పుడు డౌట్ అడగను. అవసరమైతే పేపర్ మీద రాసిస్తాను. ఏంటి డౌటా? కాదమ్మా, డౌట్ అడగను అని బాండు. అవసరం లేదండి, కొంచెం చూసి నడుచుకుంటే చాలు. అలాగేనమ్మా. ఉమ్. ఈ ఇంటి పునాదులు మీరు పెకలించేంత వరకు నేను నోరు మెదపను. అదే పనిలో ఉన్నారు మూర్తిగారు. బిల్డింగ్ నిలబడాలన్నా, ఒక కుటుంబం నిలబడాలన్నా పునాది బలంగా ఉండాలి. బిల్డింగ్కి రాళ్ళు, కుటుంబానికి బంధం అనుబంధం, ఇవేగా పునాదులు. పెకలిద్దాం. మీరన్నట్టుగా లోతుగా ఉన్న వీళ్ల మధ్య అనుబంధాన్ని కూకటి వేళ్లతో పెకలిద్దాం. అది మీకు పెద్ద కష్టమేమీ కాదనుకోండి. అలా అని ఈ ఇంటి వాళ్ళను తక్కువ అంచనా వేయటం కూడా సబబు కాదు. జేడీ గారు లాంటి వారినే ఎదుర్కొని ఒక్కటయ్యారు. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కంగారెందుకు మూర్తిగారు? ఇల్లు పడగొట్టాలంటే బుల్డోజర్ వాడాలి. ఇంట్లో మనుషుల్ని విడగొట్టాలంటే బ్రెయిన్ వాడాలి. ఆ విషయంలో మీకు సాటెవరు చెప్పండి. కానీ తులసినేం చేద్దాం? తనెక్కడుందో మనకు తెలియటం లేదే. అదెంత పని మూర్తిగారు? తులసి ఎక్కడుందో ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అందరి మీద ఒక కన్నేసి ఉంచండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు తులసితో తప్పకుండా ఫోన్లో మాట్లాడతారు. అది చాలు మనకి తులసిని కూడా టార్గెట్ చేయడానికి. ఈలోగా తులసి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేస్తాను. అలాగేనమ్మా. సరే, డిస్కషన్ చాలా ఎక్కువ జరిగింది. మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటాను. అలాగేనమ్మా.
గ్రేట్. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మా జీవితాన్ని ఎడారిలా మార్చి ఇక్కడ కూల్గా మొక్కలకి నీళ్లు పోస్తున్నారా? మీలో మనుషుల జీవితాలతో ఆడుకునే మూర్ఖత్వమే ఉందనుకున్నాను. మొక్కల్ని పెంచే మానవత్వం కూడా ఉందా? గ్రేట్. మనసులో క్రూరమైన ఆలోచనలు పెట్టుకుని పైకి మాత్రం కూల్గా కనిపించడం మీ ఆడవాళ్ళకే సాధ్యమే. ఓహో, ఈ ముసుగు కప్పుకొని మీరు మనుషుల్ని మోసం చేస్తున్నారన్నమాట. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంటికేదో దోషం పట్టినట్టుంది దుర్గా. శాంత్ అంటే గుర్తొచ్చినది. నీలకి సూర్యకి ఇంకా శోభనమే జరగలేస్తున్నందా? శోభనం జరగకుండా విడగొడితే ఏం బాగుంటుంది? జరిగిన తర్వాత విడగొడితే అప్పుడుంటుంది మజా.